బాబు నిద్రపోయాడు కదా, ఇంక నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ మీరా గారు. యూ వెల్కమ్ అండి. ఆల్య గారు, మీరు ఏ కారణంతో నన్ను బాబుని వదిలి వెళ్ళిపోయారో కానీ మళ్ళీ నా బాబు కోసం మీరు ఇంటికి తిరిగి వస్తున్నారు. మీరు వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కటి మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వాచ్ చేరుకుంది. త్వరలో నేను బాబు కూడా మిమ్మల్ని చేరుకుంటాం. మేడం, నేను వెళ్ళొస్తానండి. ఏమ్మా, బాబుని పడుకోపెట్టావా? అవునండి, బాబు నిద్రపోతున్నాడు. నిన్ను చూడగానే మా మనవడు ఏడు పాపేస్తున్నాడమ్మా. నీలో ఏదో మహత్యం ఉందమ్మా. మహత్యం ఏం లేదు సార్. నా స్థానంలో వేరే ఏ నర్సున్నా బాబుని నాలాగే బుజ్జగిస్తుంది. అవును, రోజు నువ్వే వస్తున్నావు, వేరే నర్సు రావట్లేదేంటి? మా బామ్మర్ది నీకు ఎక్కువ డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా ఏంటి? కార్తిక్, ఏంటా మాటలు? తను నర్స్, సర్వీస్ చేయడానికి వచ్చింది. ఎవరైనా ఊరికే సర్వీస్ చేయడానికి వస్తారంట్రా? హాస్పిటల్ వాళ్ళు జీతం అది ఇస్తుంటారుగా. ఇంటికెవరొచ్చినా డబ్బుతో ముడిపెడతారేంటత్తయ్యా? మొన్న ఆయిషా వచ్చి బాబుకు పాలిచ్చినప్పుడు కూడా మీరిలాగే అన్నారు. అందరూ డబ్బుల కోసమే పనిచేయరమ్మా. కొంతమంది మంచితనం, మానవత్వంతో ఉంటారు. నేను బాబుకు అలవాటయ్యాను కాబట్టి రోజూ నేనే వస్తానండి. లేదంటే వేరే నర్సు వచ్చుండేవాళ్ళు. సరేనండి, నేను ఇంక బయలుదేరతాను. సుభద్ర, ఏంటొదినా ఇలా వచ్చారు? ఈరోజు మా అమ్మాయి సీమంతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే వదినా, అందరం వస్తాం. అవును దినా, మేం విన్నది నిజమేనా? మీ కోడలు ఇంట్లో లేదంట కదా, వెళ్ళిపోయిందంట కదా? ఏం సుభద్ర, మీ కోడలికి మీ అబ్బాయి నచ్చలేదా? అయినా చంటి బిడ్డను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? అది కొన్ని పరిస్థితుల వల్ల. బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు వదినా. మీ కోడలు ఇంకెవరినో ఇష్టపడి అతని కోసం వెళ్ళిపోయిందంట కదా? అవును సుభద్ర, అర్జున్ ప్రసాద్ కోడలు ఇలాంటి నీచమైన పని చేసిందని బయట అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తావమ్మా? అంతా మా కర్మ. నా మునిమనవడి తలరా తల ఉంది. అయినా ఆ అమ్మాయికి అదేం పాడుబుద్ధి? బంగారం లాంటి గౌతమ్ బాబుని కాదని మరొకటి కోసం ఎలా వెళ్ళింది? పైగా ఒక బిడ్డ పుట్టాక వెళ్ళడమేంటి? బయట అందరూ అనుకోవడం ఏంటంటే మీ కోడలు మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట కదా? ఇంకెవరితోనో ప్రేమాయణం ఉందని మీ కొడుకును అయిష్టంగా పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లయిన తర్వాత అతని ప్రేమను మర్చిపోలేక బలవంతంగా మీ అబ్బాయితో కాపురం చేయలేక అతని కోసం వెళ్ళిందని అందరూ అనుకుంటున్నారు. ఇంకా నయం, మీ వాడి ప్రాణాలు తీసి వెళ్ళలేదు.
ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు అలాగే చేస్తున్నారు. కట్టుకున్న వాడిని కాటికి పంపించి ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోతున్నారు. అయినా కోడల్ని అదుపులో పెట్టుకోవాలి గాని అలా ఎలా వదిలేస్తారు వదినా? పైగా అన్నయ్య గారేమో మిలిటరీ వాళ్ళు అయ్యుండే. ఇంకా ఆపుతారా మీరు? ఇంకా ఆపుతారా మీరు? ఆపుతారా మీరు? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నిజానిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఈ ఇంటి కోడలు ఎలాంటిదో, ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా? తను పెళ్లికి ముందు మరొకరిని ప్రేమించడం, అతనితో వెళ్ళిపోవడం మీరు చూసారా? నువ్వెవరమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతున్నావు? నేను గౌతమ్ గారి బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సుని. 2-3 రోజుల నుంచి నేను ఇంటికి వస్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. గౌతమ్ గారికి తన భార్య అంటే చాలా ఇష్టం. అహల్య గారికి గౌతమ్ గారంటే ఎంతో గౌరవం అని చెప్పారు. కట్టుకున్న భర్తను, కన్నబిడ్డను వదిలి వెళ్లాలని ఏ ఆడది కోరుకోదు. స్వర్గం లాంటి ఇంటిని వదిలేసి నరకంలో పడాలని ఏ ఆడది అనుకోదు. అహల్య గారు ఎందుకు వెళ్ళిపోయారో, అందుకు కారణం ఏంటో, తనకి ఏ సమస్య ఉందో మీకు తెలీదు. మీకు తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? సాటి ఆడపిల్ల మీద అలా ఎలా నిందలేస్తారు? ఆవిడ్నంటుంటే నీకెందుకమ్మా అంత పౌరుషం వస్తుంది? అసలు నువ్వెవరు? నేను అహల్య గారిలా ఒక ఆడపిల్లని. సాటి ఆడపిల్లపైన ఆధారం లేని నిందలు వేస్తే నాకు కోపం వస్తుంది. మీ కూతురు సీమంతానికి పిలవడానికి వచ్చిన మీరు ఇంటి కోడలపై నింద వేస్తే ఈ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? మీరన్నట్టు ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు భర్తల్ని చంపి ప్రియుల దగ్గరికి వెళ్ళుండొచ్చు. అంత మాత్రాన ఆడవాళ్ళందరి మీద నిందలు వేస్తారా? మీరు మీ భర్తలతో సవ్యంగా కాపురం చేయట్లేదా? మీ కూతురు కోడలు చేయట్లేదా? రామాయణంలో మంచిదైన సీత ఉంది, చెడ్డదైన శూర్పణఖ ఉంది, సాత్వికురాలైన కౌసల్యదేవి ఉంది, స్వార్థపరురాలైన కైకేయి ఉంది. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. అలాగని మంచిని మర్చిపోయి చెడుని ఎత్తి చూపడం పద్ధతి కాదు. ఇంకెప్పుడు మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. సాటి ఆడదానిపైన నిందలు వేయకండి. ముఖ్యంగా ఈ ఇంటి కోడలు గురించి నీచంగా మాట్లాడకండి.